జవాన్ జై కిసాన్ వీరుల త్యాగం రైతుల పరాక్రమం జై జవాన్ జై కిసాన్ మన భారత మాతకు ప్రాణాధారం. ఏం సీనన్నా, హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చావు? రాత్రి వచ్చానమ్మా. ఎవరి పిల్లలు పొద్దున్నే బుద్ధిగా చదువుకుంటున్నారు? చెల్లెలు పిల్లలమ్మా. మొన్న హైదరాబాద్ వెళ్ళాను కదా, సిటీలో ఉండి బోర్ కొడుతుందంటే సెలవులే కదని తీసుకొని వచ్చాను. ఏం పిల్లలు బాగున్నారా? బాగున్నామంటీ. మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అమ్మ నాన్న కూడా బాగున్నారు. మీరు ఏ క్లాస్ చదువుతున్నారమ్మా? నేనేమో 4th క్లాస్, అన్నయ్య ఏమో 5th క్లాస్. సరే పిల్లలు, బాగా చదువుకోండి. సీనన్నా, నేను వెళ్ళొస్తా. సరేనమ్మా. ఏంటి పిల్లలు, మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మామయ్య, మా పుస్తకంలో జై జవాన్ జై కిసాన్ అని ఉంది, దాని అర్థం ఏంటి? దీని అర్థం సైనికుడు గెలవాలి, రైతు గెలవాలి. ఎందుకు అలా అన్నారో కొంచెం వివరంగా చెప్తారా? ఈ నినాదం 1965లో అప్పుడు మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు. అది ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగింది. ఆ సమయంలో జవాన్లకు దేశ ప్రజల తరపున మేమున్నామని తెలియజేయడానికి, మరియు అప్పుడు మన దేశంలో ఆహార ధాన్యాలు తక్కువగా ఉన్నాయి. ధాన్యం దిగుమతులపై మన దేశం ఆధారపడకూడదని, రైతులను ఎక్కువ పంటలు పండించమని, సైనికులను రైతును ప్రోత్సహించేందుకు మరియు వారి ప్రాముఖ్యతను అందరూ గుర్తించాలని జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని మన శాస్త్రి గారు తీసుకొచ్చారు. मैं आपसे कहूँगा कि 2 नारे आज लगें. 2 नारा अगर आप लगाएं तो वही असली नारा है आज देश की ज़रूरत के मुताबिक. एक तो जय जवान का और दूसरा जय किसान का. ये 2 नारे मैं समझता हूँ कि आज हमारे देश के लिए ज़रूरी है. एक जय जवान और एक जय किसान, और फिर उसी से सारे देश का एक जय हिंद का नारा लगता है. आपसे आशा करूंगा कि आप उसे दोहराएंगे. जय जवान जय किसान जय हिंद. సైనికులకు ఇంకా రైతులకు ఎందుకంత ప్రాముఖ్యత? అదా, మన దేశాన్ని బలమైంది చేసేది వీళ్లే సైనికులు. మన బోర్డర్లో అంటే దేశ సరిహద్దులో ఉండి మన దేశాన్ని రక్షిస్తారు. రైతులేమో మనకి అన్నం పెడతారు. సరిహద్దు అంటే ఏంటి? సరిహద్దులు అంటే మన ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంది కదా, అదెందుకు? అక్కడ వరకు మనది, ఆ పక్కన అంకుల్ వాళ్ళది. అది కూడా తెలియదా మామయ్య? అవును, నువ్వు చెప్పింది కరెక్టే. అలాగే మన దేశానికి పక్కనున్న దేశానికి కాంపౌండ్ వాల్ లాంటిదే ఈ సరిహద్దు. దానికి అవతల ఉన్న ప్రాంతం వారి దేశం, ఇటువైపు ఉన్న ప్రాంతం మన దేశం. దీన్ని సరిహద్దు లేక బోర్డర్ అంటారు. ఇది మన దేశం చుట్టూ ఉంటుంది. ఓ అలాగా, ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు అర్థమైందా? మామయ్య చెప్పేది విను, ఊరికే డిస్టర్బ్ చేయకు. మీరు చెప్పండి మామయ్య. రైతు దేశానికి వెన్నెముక వంటివారు. అంటే మనకు వెన్నెముక లేకపోతే మనం ఎలా నిలబడలేమో, అలాగే దేశానికి రైతు అలాంటివాడు. రైతు లేకుండా దేశం ముందుకు వెళ్ళలేదు. రైతు కష్టం చెప్పడానికి మాటలు సరిపోవు. రైతులు సూర్యుడి కంటే ముందే నిద్రలేస్తారు. ఎండ, వాన, చలి ఇవేమీ లెక్క చేయకుండా వారు కష్టపడి పొలాలు దున్ని, విత్తనాలు నాటి, నారు పోసి, నీరు పెట్టి, దుక్కి దున్ని, కలుపు తీసి పొలం పనులు చేస్తారు. ఇలా చేసి మనకు, దేశానికి, ప్రపంచానికి అన్నం పెడతాడు రైతు. అదేంటి మామయ్య, అన్నం అమ్మ పెడుతుంది కదా? అమ్మ మనకు అన్నం వండి వడ్డిస్తుంది గాని మన ఇంటికి ఎలా వస్తుంది? షాప్ నుండి లేదా మార్కెట్ నుండి నాన్న తీసుకొస్తాడు. మరి షాప్కి, మార్కెట్కు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? ఏమో మామయ్య, నాకు తెలీదు. నాకు తెలీదు. తితిషా, నేను ఊరికే డిస్టర్బ్ చేయొద్దన్నా కదా. మరి నాకు డౌట్స్ వస్తున్నాయి, నన్నేం చేయమంటావు విహాన్? వాళ్ళు చాలా కష్టపడతారు అన్నారు కదా మామయ్య, అదేందో చెప్పండి. రైతులు ప్రకృతిని నమ్మకం చేస్తుంటారు. అదేలా, కొంచెం వివరంగా చెప్తారా మామయ్య? ఒక్కో సీజన్లో ఒక్కో పంటలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దాన్ని బట్టి రైతులు పొలాలు దున్ని, విత్తనాలు విత్తిన తర్వాత లేదా
నారు పోసిన తర్వాత వర్షాలు పడకపోవచ్చు. దీంతో పంటలు ఎండిపోతాయి. ఒకవేళ వర్షాలు పడి పంటలు మంచి స్థితిలో ఉన్నప్పుడు భారీ వర్షాలు, తుఫాను వల్ల పంటలు నీట మునగవచ్చు. ఒక్కోసారి పంటలు బాగా పండి పంట కోసిన తర్వాత కళ్ళల్లో ధాన్యం ఆరబెడతారు చూడండి, అప్పుడు ఈ భారీ వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు చాలాసార్లు చూసే ఉంటారు కదా, టీవీల్లో వార్తలు వచ్చినప్పుడు ధాన్యం కొట్టుకుపోయిందని లేదా పంట నీట మునిగిదని ఇలాంటివి వింటూనే ఉంటారు కదా. అకాల వర్షం నైట్ 3 గంటల ప్రాంతాన రావడం జరిగింది. నైట్ కాబట్టి మేము పండుకొని ఉంటాం కాబట్టి మాకు వర్షం ఏర్పడలే. వచ్చి చూసే వరకు వాగులోకి మా ధాన్యం అంతా కొట్టుకపోయింది. 2 ట్రాక్టర్ల పడ్డం వాగులో కొట్టుకుపోయినాయి. ఎంత దేవుకి వచ్చినా కానీ అంత పండు పట్టింది, కొట్టురా అని. సకాలంలో మాకు విత్తనాలు అందలే. విత్తనాలు అందినాక ఆటో ఇటో కష్టపడి మేము వండితే లాస్ట్కు కొసకి ఒక్కొక్క మడి ఎండుకుంటా మొదటి మడి దాకా వచ్చింది. అయినా కష్టపడుకుంటా ఇప్పుడు పంట పండించినాం. పంట పండించినాక అన్నమో రామచంద్ర ఇప్పుడు రైతు ఏడిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను టీవీలో చూసాను, వాళ్ళు చాలా బాధగా మాట్లాడారు. రైతులకు వర్షాలు అసలు పడకపోయినా లేక భారీ వర్షాలు కురిసినా నష్టం జరుగుతుంది కాబట్టి రైతులు ప్రకృతిని నమ్ముకుని ఉన్నారు అని అర్థం. అర్థమైందా? విత్తనాలు చల్లిన మేఘమా, వెలుగు రాబట్టి ఆశలు నింపమా, రైతన్నా నీ జరివన గీతం, మన భారత భూమికి ప్రైతం. రైతు నీ జీవితానికి, మానవాళికి విలువైన ఆదర్శం. రైతులు తమ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టి లేదా అప్పు తెచ్చి వ్యవసాయానికి ఖర్చు పెడతారు. కానీ పంట చేతికి అందరి పరిస్థితులు వచ్చినప్పుడు భారీ నష్టానికి గురవుతారు కదరా. వారు పడిన శ్రమ, సమయం, డబ్బు అన్నీ వృధా అవుతాయి. అంతేకాదు అప్పుడప్పుడు రాత్రులు పొలాల దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళకి రాత్రిపూట పొలాల్లో ఏం పని ఉంటుంది? కొన్నిసార్లు రాత్రిపూట పొలాలకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదా కొన్ని రకాల జంతువులు, అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ అడవి పందులు, ఇంకొన్ని ప్రాంతాల్లో ఏనుగులు, నక్కలు, పక్షులు, ఇవే కాకుండా ఎలుకలు, పందికొక్కులు లాంటివి కూడా పొలాల్లోకి వచ్చి పంటను తింటూ ఉంటాయి. వాటి బారి నుంచి పంటను కాపాడటం కోసం రాత్రిపూట పొలాల దగ్గరికి వెళ్ళి కాపలాగా ఉంటారు. అప్పుడు విషసర్పాలు, పురుగులు, ఇతర జంతువుల బారినపడి గాయాలవుతుంటాయి. కొంతమంది చనిపోతారు కూడా. అయినా రైతులు తమ వ్యవసాయాన్ని వదులుకోలేరు. రైతులకు వ్యవసాయం వ్యసనం లాంటిదిరా. మరి మా సిటీలో రైతులు ఎందుకు కనిపించరు? భారతదేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అంటారు. ఎందుకంటే గ్రామీణ జనాభాలో 70% మంది ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారు వ్యవసాయాన్ని నమ్ముకుని ఉన్నారు. కానీ సిటీలో అలా కాదు. జనాభా పెరగడం, వారికి సరిపోయే స్థలాలు లేకపోవడం వల్ల ఈ పొలాలను కాస్త పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఆఫీసులు, ఇళ్ళకు వాడుతున్నారు. అక్కడ కడుతున్నారు కూడా. ఇక పొలాలే లేనప్పుడు రైతు ఎక్కడ కనిపిస్తాడు మీకు? అయితే మనం కొనుక్కునే పండ్లు, ఆహార ధాన్యాలు, కూరగాయలు ఇవన్నీ రైతులే తెచ్చి అమ్ముతున్నారా? కాదు విహాన్, రైతులు నేరుగా అమ్ముకోలేకపోతున్నారు. ఎన్నో కష్ట నష్టాలను భరిస్తూ రైతులు తమ పంటను పండించి అమ్ముకుందాం అనేసరికి వివిధ కారణాల వల్ల పంటలకు ధర పడిపోవడం. ఒకవేళ వారు మార్కెట్కి వెళ్ళి అమ్ముదాం అనుకున్నా అక్కడ మధ్యలో దళారులు, అంటే ఈ బ్రోకర్లు ఉంటారు. వీళ్ళే కాకుండా వ్యాపారులు కూడా సిండికేట్గా ఏర్పడి వారు నిర్ణయించిన రేటుకి అమ్మాలని ధర నిర్ణయిస్తారు. అప్పుడు రైతు వారు చెప్పిన రేటుకి అమ్మవలసి వస్తుంది. దానివల్ల నష్టం జరుగుతుంది. ఇవే కాకుండా ఈ కల్తీ విత్తనాలు, అలాగే పనిచేయని పురుగు మందులు, అటు అధిక ధరలు, ఎరువులు వల్ల కూడా రైతు నష్టపోతూ మోసపోతూనే ఉన్నాడు. ధర పడిపోవడం అంటే ఏమిటి మామయ్య? దళారులు లేదా వ్యాపారులు రైతుల దగ్గర తక్కువ ధర కొనుక్కొని వారు ధాన్యం నిల్వ చేస్తారు, అంటే దాచిపెడతారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన ధరకు మార్కెట్లోకి తీసుకొచ్చి అధిక లాభాలు పొందుతారు. అది చూసి రైతు ఇప్పుడు ధర బాగుంది కదా అని ఆ పంటను సాగు చేస్తారు. పంట చేతికొచ్చి మార్కెట్కు తీసుకొచ్చే సమయానికి ఈ దళారులు, వ్యాపారులు వారి దగ్గరున్న స్టాక్ అయిపోయినందున వలన ధరలు తగ్గిస్తారు.
రైతులు పండించి మార్కెట్కి వచ్చేసరికి ధర తక్కువగా ఉంటుంది. దానివల్ల రైతు నష్టపోతాడు. దీన్ని ధర పడిపోవడం అంటారు. రైతులు కూడా అలాగే ధాన్యాలు నిల్వ చేయొచ్చు కదా. నువ్వు చెప్పిన కరెక్టే, కానీ ధాన్యం నిల్వ చేయాలంటే కోల్డ్ స్టోరేజ్ లాంటివి కావాలి. కానీ మన రైతులకు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దీంతో రైతులు ఎప్పటికప్పుడు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దళారులు, వ్యాపారులు మాత్రం తక్కువ ధరలకు కొని ఎక్కువ ధరలకు అమ్మటం వల్ల అధిక లాభాలు పొందుతున్నారు. దీనివల్ల ఎక్కువ అద్దెలు చెల్లించి లేదా సొంత కోల్డ్ స్టోరేజ్ని ఏర్పరచుకున్నారు. కానీ రైతుకు మాత్రం ఆశించిన లాభం రావటం లేదు. అలాంటప్పుడు మౌలిక వస్తువులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన విధంగా లేదు. దీనివల్ల ప్రతి సంవత్సరం ఎంతోమంది రైతులు వ్యవసాయం కోసం తమ దగ్గర ఉన్న సర్వస్వాన్ని కోల్పోయి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారా. రైతులు వ్యవసాయానికి బాధ్యత అనుకుని ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ సాగు పనులు ఆపకుండా చేస్తూనే ఉంటున్నారు. రైతు పండించే వరకే మనకు తిండి ఉంటుంది. రైతు వ్యవసాయం ఆపేస్తే తిండి లేక ప్రపంచమే ఆగిపోతుందిరా. అన్నదాత నువ్వు 10 మంది తినడానికి అన్నం పండించే ధర్మదాత, మట్టి మనిషి చెమట చిందించే రైతన్నా నీ గొప్పదనం ఏది చెప్పలేని సత్యం. ఒకటి వేడి రాత్రి చలి తట్టుకునే బాహుబలి, నీ చేతుల్లో ఉన్న మట్టి మాకెంతో మధురమైన బట్టి. నీ నేల జాజిరై పూసిందా, నీ చేతి విత్తనమే పసందా. నేలతోనే నీకు స్నేహం, పంటతోనే నీకు ప్రణయం. అయితే గవర్నమెంట్ రైతులకు ఏం హెల్ప్ చేయరా? ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్లో రాయితీలు ఇస్తూనే ఉంటుంది. కానీ వీటి గురించి రైతులకు అంతగా అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు వీటిని ఉపయోగించుకోలేరు. కొంతమంది ఉపయోగించుకున్నా సరైన సమయానికి రుణమాఫీ, ఈ సబ్సిడీలు రాకపోవడం, కొన్నిసార్లు అవి సరిపోకపోవడం జరుగుతూ ఉంటుంది. రైతు ఎన్ని కష్టాలు పడతాడని నాకు తెలియదు. మరి రైతు రాజుని ఎందుకంటారు? రైతును రాజు అని పిలిచే కారణం చాలా గొప్పది. రైతు భూమిలో పనిచేసి పంటలు పండించి దేశ ప్రజలకు ఆహారం అందించే మహోత్తరమైన పని చేస్తాడు. ఆయన కృషి, త్యాగం, సమర్పణ ద్వారా దేశం పోషించబడుతుంది. ఈ కారణాల వల్లే రైతును రాజు అని పిలుస్తారు. ఆయన విధానం మన దేశానికి అమూల్యమైనది, ఆదర్శమైనది. రైతే రాజు, రైతే రాజు, భూమి గుండె చప్పుడు, స్వేదపు జల్లు, ధాన్యపు హరివిల్లు, తల్లి ఒడిలోన నిలిచాడు మన రైతే రాజు, మన రైతే రాజు. ఓకే పిల్లలు, రైతు గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జవాన్ గురించి చెప్తాను, వినండి. జవాన్ జీవితం చాలా కష్టం. సైనికులు నిజమైన వీరులు. ఎందుకంటే సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడడానికి, దేశ పరిరక్షణ కోసం వారు సర్వస్వాన్ని అర్పిస్తారు. ఏంటి, ప్రాణాలైనా అర్పిస్తారా? సైనికుల జీవితం అత్యంత కష్టమైంది, కానీ దేశాన్ని రక్షించడంలో ఉన్న అమూల్యమైన పాత్రను తెలియజేస్తుంది. సైనికులు తరచూ గరిష్ట ఉష్ణోగ్రతలు, తీవ్ర మంచు, బురద మరియు అత్యంత కష్టమైన భూభాగాల్లో సేవలందిస్తారు. మంచు పర్వతాలు, అలాగే ఎడారులు కూడా ఎంతో కష్టం. దానికి చాలా గాఢమైన మరియు శక్తివంతమైన అనుభవాలు, పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకి చూద్దాం. హిమాలయాల్లో గల సియాచిన్ బేస్ క్యాంప్లో పగలు -25 డిగ్రీలు, రాత్రి -55 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. అమ్మో, -25 to -55 డిగ్రీలా? ఇక్కడ ఈ చలికి తట్టుకోలేకపోతున్నానంటే అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో ఊహించుకుంటేనే భయంగా ఉంది నాకు. మంచు పర్వతాల్లో సైనికులు తీవ్ర సంఘర్షణలు చూస్తారు. అంటే ఈ మంచు తుఫాన్లు, వేడి పరిమితులు మరియు మరిన్ని సహజ ప్రమాదాలను ఎదుర్కొంటారు. ఇక ఎడారులు అయితే దీనికి పూర్తి భిన్నం. 50 డిగ్రీల విపరీతమైన ఉష్ణోగ్రత, అలాగే నీటి లేమి మరియు ఇసుక తుఫాన్లు వంటివి ఎదుర్కొంటారు. ఈ రెండు పరిస్థితుల్లో జీవితం అత్యంత కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సైనికులు తమ శారీరక స్థితిని మరియు ధైర్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ కూడా పొందుతారు. మంచు పర్వతాల్లో తేలికపాటి పనులు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. ఎందుకంటే ఆహారం మరియు సిబ్బంది పరిస్థితి చాలా కఠినంగా ఉంటుంది. ఎడార్లో కూడా ఆహారం, నీటిలేమి, ఉష్ణోగ్రత కారణంగా శరీరాన్ని కాపాడడం, జీవించడం కూడా చాలా కష్టమవుతుంది. వీళ్ళు ఎలా పనిచేస్తారు?
ప్రతిరోజు సైనికులు తమ జీవితాన్ని ప్రమాదంలో ఉంచుకుని దేశం కోసం త్యాగాలు చేస్తూ కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సైనికులు తమ దేశానికి నిజాయితీగా దేశ రక్షణలో నిబద్ధతతో పనిచేస్తారు. సైనికులు తమ కుటుంబాలకు తమ ప్రియమైన వారి నుంచి చాలా కాలం పాటు దూరంగా గడుపుతారు. ఇది వారి వ్యక్తిగత జీవితాలు మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. వారు దాడులు లేదా పోరాట పరిస్థితుల్లో నిరంతరం ముప్పును ఎదుర్కొంటారు. సైనికులు వారి వ్యక్తిగత ప్రగతికి తమ స్వార్థానికి అస్సలు పనిచేయరు. వారెప్పుడు దేశ భద్రతకి ప్రాధాన్యమిస్తారు. నైతికతను, విలక్షణమైన ధైర్యాన్ని పాటిస్తారు. మరి యుద్ధం వచ్చినప్పుడు ఎలా? యుద్ధంలో చూద్దాం. సైనికుల పరిస్థితి అనేది గణనీయమైన అనుభవాలకు, బాధలకు మరియు సవాళ్లకు లోనవుతుంది. ఇది వారి జీవితాలపై గాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కేవలం భౌతికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా. యుద్ధంలో పాల్గొనే సైనికులు గాయపడడానికి లేదా ప్రాణాలు కోల్పోవడానికి గల ప్రమాదం అధికంగా ఉంటుంది. బాంబులు, తుపాకులు, అలాగే మరియు పేలుళ్ల వలన శరీరంలో భాగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సైనికులకు అవసరమైన భోజనం లేదా నీటిని కూడా అందుకోలేరు వీళ్ళు. సరిహద్దుల్లో నిలిచే వీర సైనికులు, జీవితాన్నే త్యాగం చేసే ధైర్యవంతులు. పగటి పూట, రాత్రి పూట వారే కాపలాదారులు. భారత గడ్డకు వీరులే రక్షకులు. వీరవందనం, వీరగాథలు, జవాన్ల చరిత్రలో చిగురించే పాటలు. యుద్ధంలో జరిగిన దారుణ ఘటనలు మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. యుద్ధంలో వారి కళ్ల ముందే తోటి సైనికులు ప్రాణాలు కోల్పోవడం, వారు తమ భవిష్యత్తు గురించి భయం మరియు అనిశ్చితి అనుభవిస్తారు. సైనికులు ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తారు. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు మన సైనికులు శత్రు దేశాలకు దొరికినప్పుడు దేశ రహస్యాలు చెప్పమని వారిని చిత్రహింసలకు కూడా గురి చేస్తుంటారు. కానీ వీర సైనికులు తమ ప్రాణం పోయినా దేశ రహస్యాలు శత్రువులకు మాత్రం చెప్పరు. ఇప్పటికి చాలామంది భారతీయ సైనికులు యుద్ధ ఖైదీలుగా శత్రు దేశాల జైళ్లలో ఉన్నారు. దేశం కోసం చాలామంది కుటుంబాలు తరతరాలుగా సైనికులుగా దేశానికి సేవ చేస్తూనే ఉన్నారు. అందుకే వారి సేవలను గౌరవించడం మరియు వారికి తగిన మద్దతు అందించడం ప్రతి పౌరుడి బాధ్యత. శత్రువులతో యుద్ధంలో సైనికులు తమ ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో నడుస్తారు. వారు దేశ రక్షణ కోసం ఎలాంటి కష్టానికైనా, త్యాగానికైనా వెనుకాడరు. మంచులో మునిగిన, ఎడారి ఎండలోనైనా, వర్షాల కరగిన, బుల్లెట్ల వర్షానికైనా నిలుస్తారు గర్వంగా మన దేశ రక్షకులు. ధైర్యం అండగా వీరు మన వీర సైనికులు. శక్తి శిఖరాల్లో అడుగు పెట్టి నడుస్తారు. సరిహద్దుల్లో సింహంలా గర్జిస్తూ నిలుస్తారు. రక్తం పోసిన నేల ప్రేమతో చూసుకుంటారు. శత్రువు కంటి చూపుకే వణుకు తెప్పిస్తారు. జవాన్లందరూ బార్డర్లోనే ఉంటారా? సైనికులు యుద్ధం కంటే ముందుగా వివిధ విపత్తులు, సహాయక చర్యలు, అలాగే గణనీయమైన మానవీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సరిహద్దు ప్రాంతాల్లోనే కాకుండా అంతర్గత ప్రాంతాల్లో సేవలందించే రక్షణ బెటాలియన్ల పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి. వీటికి ప్రధానంగా అంతర్గత భద్రత, శిక్షణ, విపత్తు సహాయ కార్యక్రమాలు, శాంతి స్థాపన మరియు ఈ పౌర అధికారులకు మద్దతు వంటి కార్యకలాపాలు ప్రధానంగా ఉంటాయి. అంతర్గత భద్రత అంటే ఏమిటి మామయ్య? అంతర్గత భద్రత అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ. ఈ బెటాలియన్లు విధ్వంసకర సంఘటనలు లేదా అంతర్గత కల్లోల పరిస్థితుల సమయంలో శాంతి భద్రతను కాపాడడానికి పనిచేస్తాయి. ఉగ్రవాదం, నక్సలిజం వంటి సమస్యలు ఎదుర్కోవడంలో పోలీసు విభాగాలకు సహాయం అందిస్తాయి. విపత్తు సహాయ కార్యక్రమాలు అంటే ఏమిటి? భూకంపాలు, తుఫాన్లు, వరదలు ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో రక్షణ బెటాలియన్లు సహాయక చర్యల్లో పాల్గొంటాయి. ప్రజలు రక్షించడం, సహాయ సామాగ్రిని పంపిణీ చేయడం, అలాగే పునరావాస కార్యకలాపాల్లో భాగస్వామి కూడా అవుతారు. అవును, రీసెంట్గా విజయవాడ వరదలు వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయింది కదా. అప్పుడు బోట్లు,
హెలికాప్టర్లతోని ప్రజలని సాయం చేస్తూ వాళ్ళకి ఫుడ్ వాటర్ ఇచ్చి ఇంకా చాలామందిని సేవ్ చేస్తారు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే విహాన్. ఇవే కాకుండా చాలా విధాలుగా వీరి సేవను ఉపయోగించుకుంటున్నారు. శాంతి స్థాపన కార్యక్రమాలు, కొన్ని బెటాలియన్లు అంతర్జాతీయ శాంతి స్థాపన అంటే ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణ కోసం ప్రత్యేక శిక్షణ కూడా పొందుతాయి. ఇక యుద్ధగ్రస్త ప్రాంతాల్లో శాంతి పునరుద్ధరణ, ఆ ప్రాంతాన్ని రక్షించడం మరియు హ్యుమానిటేరియన్ సహాయాన్ని అందించడంలో పాల్గొంటాయి. కొత్తగా సెలెక్ట్ అయిన జవాన్లకు శిక్షణ ఇవ్వడం, మిలిటరీ దక్షతలను మెరుగుపరచడం మరియు యుద్ధ సిద్ధతను కొనసాగించడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అలాగే జాతీయ మరియు అంతర్జాతీయ సైనిక విన్యాసాల్లో పాల్గొంటూ తమ సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. ఇవే కాకుండా ఎన్నికల సమయంలో లేదా సమ్మె వంటి సమయాల్లో ప్రజల భద్రతకు సహకరిస్తాయి. రక్షణ బెటాలియన్లు ముఖ్యమైన స్థాపనలు, ఉదాహరణకు ఈ ప్రభుత్వ భవనాలు ఉంటాయి చూడండి, అలాగే పరిశోధనా కేంద్రాలు, వీటి రక్షణలో కూడా భాగస్వామిగా ఉంటాయి. రైల్వేలు, కమ్యూనికేషన్ లైన్లు మరియు సరఫరా మార్గాల భద్రతకు పర్యవేక్షణ చేస్తాయి. అవును మామయ్య, మనము ఊరికి వచ్చేటప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళని యూనిఫామ్ వేసుకొని గన్స్ పట్టుకొని చూసాం కదా. సరిహద్దు ప్రాంతాలతో పోలిస్తే అంతర్గత ప్రాంత బెటాలియన్లు రక్షణ కంటే స్థిరీకరణ, అభివృద్ధి మరియు వివిధ పరిస్థితులకు సన్నద్ధతపై ఎక్కువ దృష్టి పెడతాయి. ఇన్ని విధాలుగా సైనికులు మన కోసం, మన దేశం కోసం అహర్నిశలు పనిచేస్తారు. సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పిస్తూ నిజమైన వీరులుగా భావించబడతారు. మరి వాళ్ళకి మెడల్స్ కానీ అవార్డ్స్ కానీ ఇస్తారా? భారతదేశానికి సేవ చేయటంలో సైనికుల పాత్ర అమూల్యమైనది. వారితో కూడిన త్యాగాలకు గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక పురస్కారాలను ప్రదానం చేస్తుంది. సైనికుల కోసం భారతదేశంలో ప్రధానంగా 3 అత్యున్నత పురస్కారాలు ఉన్నాయి. ఒకటి పరమవీర చక్ర, ఇది అత్యున్నత యుద్ధ పురస్కారం. శత్రు తలపోట్లో అత్యంత ప్రతాపవంతమైన ధైర్యాన్ని చూపించినందుకు ఇది ఇస్తారు. ఇక రెండవది మహావీర్ చక్ర, ఇది పరమవీర చక్ర తర్వాత 2వ అత్యున్నత యుద్ధ పురస్కారం. అత్యద్భుతమైన వీరత్వాన్ని గౌరవించేందుకు ఇది ఇవ్వబడుతుంది. ఇక మూడవది వీర్ చక్ర, ఇది 3వ అత్యున్నత యుద్ధ పురస్కారం. శత్రువులపై కృషి, ధైర్యంతో పోరాడిన సైనికులకు ఇస్తారు. ఆ పురస్కారంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం, స్థిరాస్తులు మరియు మరిన్ని గౌరవాలు అందజేయబడతాయి. ఇది సైనికుల సేవను గుర్తించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఒక భాగం. యుద్ధ సమయంలో ధైర్యంతో పోరాడిన వ్యక్తులకే ఈ పురస్కారాలు కేటాయించబడతాయి. వీటితో పాటు పీస్ టైం పురస్కారాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అశోక్ చక్ర, ఇది శాంతి సమయాల్లో అసాధారణ ధైర్యానికి ఇవ్వబడుతుంది. సైనికుల సేవను గౌరవించడం మనందరి బాధ్యత. వారి త్యాగాలను మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. धरती माँ की लाज बचाने वीर सपूत सीमा पर जाए, अपना खून बहा कर भी देश का नाम अमर कर जाए। जय जवान का नारा गूंजे, हर कोना देश का बोले, वीरों के बलिदान का गान गाए भारत का हर इंसान। जय जवान जय किसान, भारत माता का अभिमान। जय जवान जय किसान, हम सबकी यही पहचान। పిల్లలు, ఇంతేకాదు జై జవాన్ జై కిసాన్కు తోడుగా 1998లో అప్పటి ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి పోఖ్రాన్ పరీక్షల తర్వాత భారతదేశ పురోగతిలో జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి జై విజ్ఞాన్ హెయిల్ సైన్స్ అనే నినాదాన్ని జోడించారు. ఇది సైన్స్ మరియు టెక్నాలజీ ప్రాముఖ్యతను సూచించేందుకు మరియు దేశంలో శాస్త్రీయ అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉపయోగించారు. ఇది శాస్త్రం, పరిశోధన మరియు ఈ సాంకేతికత దేశ అభివృద్ధి కోసం కీలకమైనవని గుర్తు చేసే నినాదం. लाल बहादुर शास्त्री जी ने कहा था, जय जवान जय किसान। मानो हर कोई एक दूसरे के बिना अधूरा है, एक दूसरे के बिना पूर्ण है। मैंने अब इसमें एक नया आयाम जोड़ा है, जय विज्ञान। 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో భవిష్యత్ భారతదేశం, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రసంగించిన ప్రధాని మోదీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జై జవాన్ జై కిసాన్ మరియు
వాజ్పేయి గారి జై విజ్ఞాన్ నినాదాలకు మరింత విస్తరింపుగా జై అనుసంధాన్ అనే పదాన్ని జోడించారు. जय जवान, जय किसान, जय विज्ञान. I believe it is now time to take one more step forward. I wish to add Jai Anusandhan as we boost our discovery science ecosystem. We must also focus on innovation and startups. Therefore, the slogan now becomes Jai Jawan, Jai Kisan, Jai Vigyan, Jai Anusandhan. ఈ నినాదం భారతదేశం శాస్త్ర సాంకేతిక పరిశోధనలో మౌలిక ఆవిష్కరణలు ప్రోత్సహించాలి అన్న ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది. వావ్ మామయ్య, రైతులు ఇంకా సైనికులు ఇద్దరు నిజమైన హీరోలే. అవునన్నయ్య, రైతులు లేకపోతే మనకి ఆహారం లేదు, సైనికులు లేకపోతే మనకి రక్షణ లేదు. నేను రేపు స్కూల్కి వెళ్ళి అందరికీ చెప్తాను, రైతులకి ఇంకా సైనికులకి థ్యాంక్స్ చెప్పమని. ఎందుకంటే వాళ్ళే కదా నిజమైన హీరోలు. జై జవాన్, జై కిసాన్, లివ్ ఫర్ ఎవర్. जय जवान जय किसान, भारत माता का अभिमान. जय जवान जय किसान, हम सब की यही पहचान. हल चलाए जो खेतों में मेहनत से सोना उपजाए, घनघोर अंधेरे में भी सपनों के दीप जलाए. अन्नदाता की जयकार हो, हर फसल से खुशहाली आए. भारत का गौरव बढ़ाने को किसान दिन रात लग जाए. जय जवान जय किसान, भारत माता का अभिमान. जय जवान जय किसान, हम सब की यही पहचान. सैनिक हो या किसान हमारा, दोनों ही तो देश के तारे. एक रक्षा का पहरा देता दूजा अन्न का भंडार भरे. संग मिलकर देश बनाएंगे, नई ऊंचाई पर ले जाएंगे. जय जवान और जय किसान, हर युग में इनका सम्मान. जय जवान जय किसान, भारत माता का अभिमान. जय जवान जय किसान, हम सब की